ఐక్యరాజ్య సమితి అగ్రదేశాల ఆందోళనలను బేఖాతరు చేస్తూ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించింది. ఇరాన్లోని 3 కీలక అణుకేంద్రాలైన ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్లపై శక్తివంతమైన B-2 స్పిరిట్ బాంబర్ల విమానాలతో 13,600 కిలోల బరువైన ప్రమాదకర GBU-57 బంకర్ బ్లస్టర్ల బాంబులను ప్రయోగించింది. అమెరికా దాడుల్లో ఇరాన్ అణుస్థావరాలు నాశనమయ్యాయి. నిన్న రాత్రే అమెరికాలోని వైట్మన్ ఎయిర్ బేస్ నుంచి మరిన్ని B-2 స్పిరిట్లు, 8 KC-135 స్ట్రాటో ట్యాంకర్లు ఇండో పసిఫిక్లోని డియాగో గార్సియా దిశగా బయలుదేరి వెళ్లాయి. ఇరాన్కు 2 వారాల గడువు ఇస్తామని అంతకుముందు ప్రకటించిన ఆయన 2 రోజులు కూడా ఆగకుండా దాడులకు ఆదేశాలిచ్చారు. ఇరాన్పై దాడులు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్ గగనతలం బయట నుంచే దాడులు చేసి తమ యుద్ధ విమానాలు సురక్షితంగా తిరిగి వచ్చినట్లు తెలిపారు. ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యం కాదని, ఇప్పుడిక శాంతికి సమయమని ట్రంప్ పోస్టు చేశారు. నిఘా సంస్థల అంచనా ప్రకారం ఫోర్డో నాశనమైందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ వాయుసేనతో కలిసి దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు.